బిస్మిల్లా కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు అయితే నేను చింత చిగురు పప్పు చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు తెలిసిందే. చింత చిగురు అండి. ముందుగా నేను చింత చిగురులో కాడలు ఉంటాయి కదండి, తీసుకోవాలి. నేను సింపుల్గా చేస్తున్నానండి, మీకు నచ్చేస్తుంది. చూడండి, ఇలా కాడలు ఉంటాయి కదండి, క్లీన్ చేసుకోవాలి మనము. చింత చిగురు మన చేతితో నలుపుకుంటే ఇలా తీసామనుకోండి, తొందరగా మనము కాడలు వచ్చేస్తాయి. చాలా చాలా బాగుంటుందండి ఈ చింత చిగురు పప్పు అయితే. మన ఇంట్లో జాలి గెరటి ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలి. చింత చిగురుని శుభ్రంగా కడిగి దాన్ని పక్కన పెట్టేశాను. ఈ లోపు నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఒక కప్పు నేను కందిపప్పు వేసాను, హాఫ్ కప్పు నేను పెసరపప్పును వేసానండి. కందిపప్పు పెసరపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్న మంట పైన వేయించామనుకోండి, పప్పు బాగా వేగుతుంది. ఈ చింత చిగురు పప్పుకి ఇలా వేయించి మనం పప్పు చేసామనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను కుక్కర్లో వేసాను కడిగి. పప్పుని కడిగేసాక కుక్కర్లో వేసాను. 2 టమాటో పచ్చిమిర్చి వేస్తున్నానండి. కారం వేస్తున్నాను, ఎల్లిపాయ కారం వేస్తున్నానండి. కొంచెం కారం పడుతుంది, చింత చిగురు అయితే కొంచెం పులుపు కదండి, కారం పడుతుంది. 2 స్పూన్లు కారం వేసాను. పసుపు, సాల్ట్కి అయితే కొలతలేదు కదండి, కొంచెం ఆయిల్ వేసాను. చింత చిగురుని వేస్తున్నానండి. నేను శుభ్రంగా కడిగానండి, కాడలు తీసేసాను. చింత చిగురుని వేస్తున్నాను. చాలా సింపుల్గా చేశానండి, మీకు నచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. మీకు కావాల్సి అయితే లింక్ నేను కామెంట్స్లో పెడతాను, చూడండి ఒకసారి. మీషోలో ఆర్డర్ చేసుకున్నాను నేను. ఈ గిన్నెలో నేను దుంపల్ని కూడా పెట్టానండి, ఆలూని. నేను ఆలూ ఫ్రై చేసుకోవాలని కుక్కర్లో పెట్టాను దుంపల్ని. దుంపలు కూడా ఉడికాయి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఆలు అయితే ఉడికింది, స్టాండ్ తీసేసానండి. చూడండి, చింత చిగురు పప్పు కూడా చాలా బాగా ఉడికింది. పప్పు గుంతతో కొంచెం వెనుపుకుంటే సరిపోతుందండి. కొంచెం వెనుపుకోవాలి పప్పునైతే. ఈలోపు నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టాక ఆయిల్ వేడయ్యాక పప్పు దినుసులు వేస్తున్నాను. మంచి కలర్ రావాలి, మీకు తెలిసిందే కదండి. పప్పు వేస్తున్నాను. పప్పుకైతే చాలా బాగుంటుంది, మీకు నచ్చేస్తుంది. ఎల్లిపాయలు వేసానండి, ఉల్లిపాయలు వేసాను, చిన్నగా కట్ చేసి వేసానండి. ఎల్లిపాయలు అయితే మంచి కలర్ రావాలి. కరివేపాకు వేసాను, ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి బాగుంటుంది పప్పులోకి, మనం అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా మనకు మంచి కలర్ రావాలి. చూడండి, పోపు అయితే కలర్ వచ్చింది, ఇలాగుంటే సరిపోతుంది. నేను స్టీల్ గిన్నెలో తీసానండి పప్పు ఎనిపాక. కుక్కర్లో నుంచి గిన్నెలు వేస్తున్నాను తాలింపుని నేను. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి చింత చిగురు పప్పు అయితే. సింపుల్గా చేశాను చూడండి. అలాగే నేను ఆలు కూడా ఉడికించి పెట్టాను కదండి, అవి కూడా ఫ్రై చేస్తున్నాను. ఆలు అంటే పిల్లలకి ఇష్టమే కదండి, ఆలు కూడా ఫ్రై చేస్తున్నాను పప్పులోకి. సింపుల్గా చేశానండి. అన్నం కలుపుకుంటున్నాను. చింతాకు పప్పు చేశాను కదండి, చింత చిగురు పప్పు, ఆలు ఫ్రై కూడా చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి.